మిమ్మల్ని చూస్తుంటే ఎనర్జీ వస్తుంది, బట్ నాకు ఇంజిన్ లో ఆయిల్ అయిపోయింది. వాట్ హ్యాపెన్ యు నో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్యాక్ మై లవ్ ఇస్ గాన్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మీలాంటి యంగ్ డైనమిక్స్ చేయాలి. ఇదంతా దేనికోసం చేశాను? యు నో, యు బిలీవింగ్ ఆర్ నాట్, ఐఎమ్ ఇన్ లవ్. అమ్మాయి బాగుంటుందా? అందానికి అంజలి, చూడ్డానికి సావిత్రి, మరి మామూలుగా ఉండదు. అయితే మాకు సెట్ అవుతుంది. మీలో ఎవరికైనా విజిల్స్ వచ్చా? వేయండి. అబ్బా అబ్బా అబ్బా. యు నో, వెరీ రీసెంట్లీ న్యూస్ లో చూపించారు, ఒక చిన్న కుర్రాడు 4 minutes లో 500 విజిల్స్ వేసాడండి. వా, కానీ నాకు విజిల్ రాదు కదా. నా లవర్ కోసం వదడంతోనే సరిపోయింది, లవర్ రాలేదు. వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. నేను చూస్తే అందంగా ఉంటాను, ఎందుకు? చర్మం మందం, అక్కడ వచ్చింది నాకు అందం. కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా నా లవ్ కి. జటాక్ కొట్టుకోవడం, డైరెక్ట్ అటాక్ చేయడమే. ఇలా కమ్ కమ్ కమ్. చిన్న హెల్ప్ చేసి పెట్టవా? ఇప్పుడు జటాక్ వద్దు, డైరెక్ట్ గా అటాక్ అన్నావు కదా. ఎందుకు నేను లవ్ లో ఫెయిల్ అవుతున్నాను? వాట్ ఈస్ మై బిహైండింగ్ రాంగ్? సంథింగ్ గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ రిటర్న్ టేకెన్ బ్యాక్. థ్యాంకింగ్ యూ ఫెయిత్ఫుల్లీ. వాట్ హ్యాపెన్ మ్యాన్? నాలో ఇక హైట్ ఉన్నాను, హైట్ చాలదా? 6 packs కూడా ట్రై చేస్తే ఇంకా కాదమ్మా. నీకు బిర్యానీ పాయింట్ లోకి వెళ్తే 6 pack ఉండదు, అక్కడ జంబో ప్యాక్ ఉంటుంది, ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది. అంటే నా లవర్ కి చికెన్లు కొన్నాను, బిర్యానీ తెప్పించాను, బోల్డ్ అన్ని ఆర్నమెంట్స్ ఇచ్చాను. యూనో, ఏం తీసుకున్నా నన్ను బాగా వాడుకుంది. తర్వాత చాలా నాకేసిందండి. ఏంటో నాకు అర్థం అవటం లేదు. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది. తీరా చూస్తే వాట్ ఈస్ రాంగ్ విత్ మై అని అడిగాను. ఏం సమాధానం చెప్పు. ఇంకో చెప్పవా, హెల్ప్ చేయవా? నువ్వు క్లారిటీతో లేవు నాన్న, చెప్పు. నువ్వెంతో హెల్ప్ చేస్తావు, తీసుకొచ్చాను, చెప్పవా? సెటాక్ కాకుండా పటాక్ వేయమంటావా? సెట్ వెయిట్ కొట్టుకోండి, ఉక్కోస్తుంది పిల్ల. ఇక ఓహో, చాక్లెట్, ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. చాక్లెట్ అంటే గుర్తొచ్చిందిగా, తినవా ప్లీజ్? కొద్దిగా ఇదేదో నాకు ఇచ్చే బదులు అమ్మాయికి ఇచ్చిన వస్తుండే. నేను నాకివ్వలేదు, కొనిచ్చాను నీకు. ప్రియాంక చెప్పవా, కొద్దిగా హెల్ప్ చే. ఈలేయడం అలా కాదు. నీకు తెలుసా, సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే. దోచుకున్నోడికి దోచుకున్నంత. అప్పుడు నువ్వు క్యాష్కి వెళ్ళిపోవాల్సింది. కొద్దిగా హెల్ప్ చేయవా? మీరిద్దరు కొద్దిగా హెల్ప్ చేస్తే నాకు సెల్ఫ్ అవుతుంది. కావాలంటే నాకే నువ్వు హెల్ప్ చేయి. ఏంటి, నీ లవర్ని వెతికి పెట్టాలా? నాకు మీరు హెల్ప్ చేస్తే మీకు ఒక్కొక్కరికి ఒక గుడి కట్టిస్తాను నేను. అందరికి గుళ్ళు కాకుండా ఒక్క గుడి కట్టిస్తే చాలు. గుళ్ళు అంటే నేను గుండు చేయించను కాదు, గుడి కట్టించను. ఖుష్బూ గారు కట్టారు కదా, నేను ఎలా ముందుకెళ్తే బాగుంటది? ముందుకెళ్ళకండి, ఇక్కడే ఉండండి, భరించలేరు ముందు. నీ లవర్ కి మాత్రం నన్ను హెల్ప్ చేయమంటున్నావు. నా లవర్ గురించి ఏం చెప్పవా నువ్వు? నీకు అసలు లవర్ ఉందా? లవర్ ఉందా అని అడుగుతావేంటి? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ యు నో, ఒకసారి నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. అంటే లవ్ అవ్వలేదు, నాకు వర్కౌట్ అవ్వలేనప్పుడు పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళ తాత అన్నాడు, వీడిని కానీ పెళ్లి చేసుకున్నావు అంటే కాళ్ళు చేతులు తీసేస్తాను అన్నాడు. చెప్పు గారు, గ్యారంటీ కాదండి మీది, పక్కా వస్తుంది, ఎప్పుడో ఒక సక్సెస్ అయిపోతారు అంతే. హాయ్ అప్పారావు గారు, నాకు ఒక చిన్న డౌట్. అప్పారావు గారు లవ్ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలీదు. 1947లో మీరు ఫస్ట్ టైం మీ లవ్ ఎలా ప్రపోజ్ చేశారు? ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకో, ఒక్కసారి కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి నువ్వు అలా అచ్చేలోపు ఇలా కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు. ఏంటి లవ్? దా చెయ్యి, సరిగ్గా చెయ్యి. ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్.
1 సెకండ్. పళ్ళు తోముకున్నావా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? పోనీ పప్పు, ధనియాలు, మిర్చి పొడి, నువ్వు అలా ఉప్పు అని చూస్తే దాని అందం ఉంటుందా? పువ్వు డస్ట్ పడింది కదా తుడిచా. అప్పుడు దాని స్మెల్ మొత్తం పోయి స్మెల్ వస్తుంది. మళ్ళీ యాక్షన్. ఎడమ భుజము కుడి భుజము కలిసి కకుదిరే కొత్త త్రిభుజం. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉన్నా, మాట్లాడు ఆడకపో నే ఆడేస్తూనున్నా. తననా అమ్మ తననా. ఆల్రెడీ ప్రేమించు మించకపో అన్నావు కదా, తను అన్లవ్ చేస్తుంది. నిన్ను చెయ్యదు. దీన్నే అంటారు ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అని. అలా కావద్దంటే నువ్వు పర్ఫెక్ట్. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ప్రపోజ్ చేయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా ఒరే నన్ను ప్రపోజ్ చేయమని వెనక నుంచి నీ సపోర్ట్ ఏంటి? సారీ అలవాటు అయిపోయింది. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. టూ అంటే ఇంకా ఎవడెవడున్నాడు? అంటే ఇంకో 3 వాడు కూడా అక్కడ ముందు కూర్చొని ఉన్నాడు. 3 వాడు ఉన్నాడు అక్కడ. మా అంటారు ముందు తాతయ్య అంట. ఎవడరా తాతయ్య అన్నాడు? ఒరే నేను తాతయ్యని అవుదాం అనుకున్నాను రా, కానీ ఇప్పుడే నన్ను తాతయ్యని చేశారు. ఛీ. నీ కలల రాకుమారుడు మేఘాల నుంచి గుర్రం మీద వస్తాడు కదా, సో నువ్వు కళ్ళు తెరిచేసరికి అప్పారావే అనుకో. సో నువ్వెలా ప్రపోజ్ చేస్తావు ఒక్కసారి మా అప్పుకి? నీ కలల రాకుమారుడు నీ ముందుకు వచ్చాడు, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? తాతయ్య గారు. ఓకే మరి తాతయ్య మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించావా? Ladies and gentlemen, get ready for మన new జబర్దస్త్ ఛాన్స్. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే నాకు చాలా పిచ్చిరా. డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రే నేను వెళ్ళిపోతారా? ఇంకా నా వల్ల కాదురా ఇది. భాస్కర్ పైమాత ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు? అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. ఏం కూర వండావు? చేపల పులుసు పెట్టానండి. ఏం పులుసు? శీలావతి. ఏంది కత్రినా కైఫ్ను నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. రెండు నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెంటు కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పెన్ని గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కరం 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నాను, టీం లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీం లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత ఎంగు కాదు రాఘవాని. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. తల పగిలిపోతుంది. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయన్ని కష్టాలు ఉన్నాయని కట్టుకున్న దాన్ని వదిలేలేం కదండి. రేపు మన మ్యారేజ్ తెలుసు కదా. అవునండి. నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్ మన ఇంట్లోనే. 1+1 శారీ కొన్నా నీకోసం. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్.
ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్, నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది ఇప్పుడు ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా గమనించలేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఏంటి ఈ శారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమండి నెట్ ఉంది, పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. వద్దంటుంది. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు. ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. What a shot! వెంకీ, నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? థ్యాంక్ యూ. ఏటో అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడువి, ఆయన 6 టీం లీడర్లకి మొగుడు. ఏంటి మామయ్య ఇంత తొందర వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? సారీ అండి, ఏమనుకోకండి. ఎవరికి ఆయన చెప్తావు? అభిమానులకి. ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే, కానీ సార్ నిన్న 6 నెలలు జైల్లో పెట్టారంట. ఎందుకు? అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలన్నీ పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఆవిటికి నాకు సంబంధం ఉన్నది తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమండి నేను ఇక్కడ ఉంటే మీరు అదేం చూస్తున్నారు? అంటే రష్మి డాన్స్ చూస్తున్నా. ఇప్పుడు ఎందుకు? నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ డాన్స్ కి. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతా అన్నయ్య, నేను పోతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.